వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ చూద్దాం. ఇవాళ వేస్తా అంటారు సంతోషం, కానీ ఇవాళ ఒక్కటి ఆలోచన చేయాల. ఈ చెల్లూరు గ్రామంలో దాదాపు 2000 ఎన్ని ఎకరాలకి అయ్యో గారు 2250 ఎకరాలకి 2750 ఎకరాలకి ఈ చెల్లూరు గ్రామంలో ఇలా రైతు భరోసా వేస్తామని చెప్పిర్రు. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రతి ఎకరానికి ఇవాళ రైతులకి 2 సీజన్లు ఇయ్యలే. ఇంతకుముందు ఆనాడు 2 సీజన్లు ఇవ్వకపోతే 15,000 రూపాయల బాకీ ఇవాళ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఈ ప్రభుత్వం బాకీ పడ్డది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇవాళ దయచేసి ఆ బ్యాలెన్స్ ఉన్న 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఖచ్చితంగా రైతులకి మీరు ఏవైతే బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళా రైతు అకౌంట్లో వేయాలని నేను మీ అందరినీ కూడా మా చెల్లూరు రైతాంగం పక్షాన, నా హుజూరాబాద్ నియోజకవర్గ రైతుల పక్షాన ఇలా దీంతో పాటు ఇలా దాదాపు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 75,000 మంది రైతులకి రైతు భరోసా ఇస్తా ఉన్నాం. దయచేసి ఆ రైతు భరోసా కూడా ఈ బ్యాలెన్స్ కూడా కలిపి అది వెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నంబర్ 1. నంబర్ 2, ఇలా ఇండ్ల అప్లికేషన్లు ఇలా 1297 అప్లికేషన్లు వచ్చినాయని మీరు చెప్పిండ్రు, సంతోషం. కానీ ఇలా స్వయంగా ఆఫీసర్ గారు మాట్లాడుతుంటేనే తను ఏమని చెప్పిండు, ఇలా 900 వరకు శాంక్షన్ అయిన లిస్ట్ ని మేము పైకి పంపినాం అన్నాడు. మరి 900 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే కేవలం 306 మాత్రమే ఎందుకు పంపినరు అనేది ఒకటి నేను ఈ చెల్లూరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి పక్షాన నేను అడుగుతా ఉన్నాను. దాంతో పాటు ఇంతకుముందు మా తమ్ముడు అడిగిండు, మా శంకర్ అన్న అడిగిండు, ఇంతకుముందు మా నర్సన్న అడిగిండు, మరి మేము కూడా ఇల్లు లేని వాళ్ళం మాకెందుకు ఇయ్యరు అని అడిగిండు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయాలి, ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నాను, నీడున్న అధికారులని, ఇలా మీరు ప్రకటించిన లిస్టులనే 306 ఎలిజిబుల్ అని చెప్పిండ్రు, సంతోషం. మరి 306 ఎలిజిబుల్ లిస్టు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి మొత్తము లిస్టు ఇప్పుడు మీరు చూస్తే మొత్తం ఇండ్లు మీరు అలాట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి, సరే ప్రత్యేకంగా నా హుజూరాబాద్ నియోజకవర్గం గురించే మాట్లాడతా, 3,500 ఇండ్లు మీరు హుజూరాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ ఇస్తానన్నారు, సంతోషం. మరి ఇప్పుడు 106 నా హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 60 వార్డులు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు కలిపి 60 వార్డులు ఉంటే నేను అడిగేది ఏంటంటే ఈ 3,500 డివైడెడ్ బై 166, ఎందుకంటే 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు అంటే 305 ఇండ్లు డివైడెడ్ బై 166 చేస్తే ఇలా ఒక్కొక్క ఊరికి కేవలం 21 ఇళ్లు మాత్రమే వస్తా ఉన్నాయి. మరి మీరు 306 ఇండ్లు మీరు ప్రకటించిపోతా ఉన్నారు, మరి మీరు ఎలిజిబుల్ ఉందన్నారు, అది మీ నోటితోనే మీరు 900 మంది ఎలిజిబుల్ ఉన్నా కూడా పైనుంచి కేవలం 306 వచ్చినాయని అధికారులు చెప్పిండ్రు అందరి సమక్షంలో. మరి ఈ 306 నుంచి కేవలం 21 ఇండ్లు మాత్రమే మీరు ఇస్తే ఎవరిని ఎంపిక చేస్తున్నారు అనేది కూడా మీరు ఈ గ్రామ సభలోనే ప్రకటించి పోవాలి అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ఎందుకంటే కేవలం ఎన్నికల కోసం మబ్బ పెడుతున్నట్టు కనబడతా ఉంది, సర్పంచ్ ఎన్నికల కోసం. ఇలా ఏమని చెప్తారు రేపు ఎన్నికలలో, నీ 306 ఇండ్లు మీకు మేము సభలో అనౌన్స్ చేసినాం, మరి నువ్వు ఓటేస్తేనే రేపు మేము ఇల్లు ఇస్తాం లేకుంటే ఇయ్యము అనే ప్రమాదం ఉంటది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మీరు శాంక్షన్ ఇచ్చింది 3,500 ఇల్లు ఉంటే కేవలం 21 ఇండ్లే ఊరికి వస్తున్నాయి. కాబట్టి ఎవరెవరికి ఇస్తారో కూడా దయచేసి ఇక్కడ చెప్పి పోవాలని మా ప్రజల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నారు, ఏమని చెప్పిండ్రు, మేము రైతులకి 100% రుణమాఫీ చేసినాం ప్రతి ఊర్లో అని చెప్తా ఉన్నారు.
ఇలా నేను చెల్లూరు గ్రామం జల్లూరు గడ్డ మీద నిలబడి మరీ చెప్తా ఉన్నా. నేను ఇలా వస్తున్నా అంటే పొద్దున వచ్చిన వాళ్ళు ఈ చెల్లూరులో నాకు ఇచ్చిన ఒక 30 మంది, వీళ్ళకి పూర్తి ఎలిజిబిలిటీ ఉన్నా అంటే ఇట్లాంటి వాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు. నేను పొద్దున నాకు రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. సింగారపు కుమరయ్య 2 లక్షల రూపాయలు నాకు రుణమాఫీ కాలేదు అని ఇచ్చిండు. ఎద్దు లక్ష్మి నాకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ కాలేదు అని ఇచ్చిండ్రు. గుంపుల రాజయ్య 2 లక్షల రూపాయలు నాకు కాలేదు రుణమాఫీ అని ఇచ్చిండు. గోపుల రాఘవరెడ్డి నాకు 9,000 ఉండే రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. ఇలా మల్లారెడ్డి మడిగంట మల్లారెడ్డి 80,600 రూపాయలునే రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. రామిడి సంపత్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఉన్నాయి రుణమాఫీ కాలేదని చెప్పిండు. పెద్ది రాజిరెడ్డి 1,49,000, పెద్ది మల్లారెడ్డి 1,50,000, పెద్ది ప్రమీల 1,12,000, గట్టు శంకరయ్య 1,90,000, బండి ఓదేలు 2 లక్షలు, వెంకట్రెడ్డి 23,000, మల్లారెడ్డి 13,000, మల్లారెడ్డి 23,600, మధుసూదన్ రెడ్డి 1,00,000 రూపాయలు, సదాశివ్ 1,00,000, విజయ్ కుమార్ 2 లక్షలు, సుధాకర్ రెడ్డి 2 లక్షలు. ఈ రుణమాఫీ కాలేదు అని ఈ 30 మంది స్వయంగా నాకు తెచ్చిచ్చిండ్రు. ఏయో గారు ఈ లిస్టు కూడా మీకు పంపుతున్నా. దయచేసి ఇట్లాంటి 30 మందితో పాటు ఇంకా వందలాది మంది రైతులది ఈ గ్రామంలో రుణమాఫీ కాలేదు. కాబట్టి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకొక 50% మంది రైతులకి రుణమాఫీ కాలేదు. స్వయంగా మన రివ్యూ మీటింగ్ లో 3 మంత్రుల సమక్షంలోనే నేను ఈ మాట చెప్పినా. ఇలా ఖచ్చితంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉన్న 50% రుణమాఫీ ఖచ్చితంగా చెయ్యాలి అని నేను మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇలా మన ఆత్మీయ భరోసా అని ఇచ్చిండ్రు. ఇలా ఇది ఒక పెద్ద ఈ వీణవంక మండలంలోనే అతి పెద్ద ఊరు ఏదంటే అది చెల్లూరు. ఈ చెల్లూరు గ్రామంలో మీరే చెప్పారు దాదాపు 493 మంది పనికి పోయిరని. 493 మందికి ల్యాండ్లెస్ పోర్ కి మేము కండిషన్లు పెట్టకుండా పనికి పోయినా పోకున్నా ల్యాండ్లెస్ పోర్ ఉంటే ఇలా ఇల్లు స్థలం లేకుండా మీరు 247 మంది లిస్టు మీరే చదివినరు. మరి ఇల్లు లేని స్థలం కూడా లేనప్పుడు ఆ 247 మందికి కూడా మీరు 12,000 రూపాయలు అయితే మీరు ఇవ్వాలి కదా, 95 మందికి ఎట్లా ఇస్తారని నేను అడుగుతా ఉన్నా. ఇలా స్వయంగా వాళ్ళకి మీరే చదివారు 247 మందికో 57 మందికో లిస్టు లేదని, స్థలం లేదని. మరి వాళ్ళు ఎందుకు ఈ రైతు భరోసాల ఆత్మీయ భరోసాల ఎందుకు ఎలిజిబుల్ కాలేదు? ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎట్టు పరిస్థితిలో ల్యాండ్లెస్ పోర్ మీరు ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏంది? మేము 20 రోజులు పనిచేస్తేనే మేము ఇస్తామని ఏడ కూడా మీరు చెప్పలేదే. ఆ రోజు మీరు చెప్పింది భూమి లేని ప్రతి మనిషికి మేము ఖచ్చితంగా 12,000 రూపాయలు మేము ఇస్తాము అని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇవాళ ఖచ్చితంగా కాంట్రడిక్ట్ గా అధికారులు చదువుతా ఉన్నారు. 95 మంది ఎలిజిబిలిటీ లిస్టు చదివినరు, 257 మందికి ల్యాండ్లెస్ పోర్ అని చదివినరు. మరి వాళ్ళే 2 చదివినప్పుడు ఆ 257 మందికి మీరు ఎందుకు ఇస్తలేరు 12,000 రూపాయలు? వాళ్ళకు కూడా వెంటనే మీరు శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు చెప్తున్నా ఇది పదే అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి 95 మందికి ఇచ్చి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉన్న 257 మందికి ఇవ్వకపోతే వాళ్ళు నష్టపోయినట్టే కదా. ఖచ్చితంగా వాళ్ళకి మీరు కూడా ఇవ్వాలని ఇలా ప్రకటించిపోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇలా కొత్తగా అప్లికేషన్లు ఇవ్వమంటారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి అప్లికేషన్ ఇస్తే ఆ ఒక్క రైతుకు గాని ఆ ఒక్క అక్కకు గాని ఆ ఒక్క చెల్లకు గాని ఖచ్చితంగా 40 నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 40 నుంచి 50 రూపాయలకి వాళ్ళకి ఖర్చు అవుతున్నప్పుడు ఇలా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, మరి మీకు ఇప్పటికే 3 సార్లు ఇచ్చిండ్రు. మరి మీకు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తులు ఏం చేసిండ్రు? ఆ దరఖాస్తులని మీరు ఆన్లైన్ ఎందుకు చేయలేదు? ఆ దరఖాస్తులు
ఉన్నప్పుడు మళ్ళా ప్రజలందరూ కూడా మళ్ళా దరఖాస్తులు పెట్టండి అని అంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం? ఇది న్యాయం కాదు కదా. ఆల్రెడీ మీ దగ్గర దరఖాస్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళందరికీ కూడా వెంటనే శాంక్షన్ చెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళా దయచేసి మీ అందరికీ ఇది మళ్ళా ఇంకొకటి చెప్పిండ్రు, మీరే అన్నారు మేమిక్కడ పెట్టి గ్రామ సభ పెట్టి మరి ఇండ్లు ఎంపిక చేస్తామన్నారు. మీరు ఉట్టి ఎలిజిబిలిటీ లిస్ట్ మాత్రమే అనౌన్స్ చేసిండ్రు. అది ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీరు ఎంతమందికి ఎట్లా ఎంపిక చేస్తారనేది మీరు కొంచెం జవాబు చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆ 3,500 ఇండ్లు ఏవైతే హుజురాబాద్ నియోజకవర్గానికి శాంక్షన్ చేసిండ్రో చెల్లూరు గ్రామానికి మీరు ఎన్ని ఇల్లు ఇచ్చిండ్రు అనేది క్లియర్ గా దయచేసి గ్రామ సభలో మీరు చెప్పిపోవాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇండ్ల లిమిట్ ఎంతనో 3,500 అనేది మీరే చెప్పిండ్రు. ఇలా గ్రామ సభలోనే శాంక్షన్ చేస్తామని మీరే చెప్పిండ్రు. కాబట్టి ఈ సభలో మీరు చెప్పండి ఎంతమంది లిస్ట్ అనేది ఈ గ్రామానికి ఎన్ని ఇండ్లు మీరు శాంక్షన్ చేసిండ్రు అనేది మీరు చెప్తే మరి దాంట్లో ఎవరిని ఎంపిక చేస్తారో మరి మీరు ఇక్కడ ఎంపిక చేసిపోవాలని నేను వీళ్ళు ప్రభుత్వాన్ని కూడా క్లారిటీకి ఇచ్చి పోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. మరి దళిత బంధు అనే ఒక పథకాన్ని సాచ్యురేషన్ మోడ్ లో ఒక్క నిమిషం ఇది ఇచ్చిన తర్వాత ఈ దళిత బంధుని సాచ్యురేషన్ మోడ్ లో ఖచ్చితంగా ఇలా దళిత బంధు అనేది ఇయ్యాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్క నిమిషం మీకు ప్రొసీడింగ్ కాపీ చూపిస్తాం. మీ ఆపింది మీరా మేమా? అయితే రెండోది ఏంటంటే నేను ఈ దళిత బంధుని కూడా ఖచ్చితంగా రెండో విడత ఏదైతే 5,000 కుటుంబానికి ఆగిందో ఆ అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉంది. ఆ అకౌంట్ లో ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఖచ్చితంగా దళిత బంధు అనేది ఎట్టు పరిస్థితిలో ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో సాచ్యురేషన్ మోడ్ లో 18,500 మందికి మేము ఇచ్చినాం. 18,500 మందికి మేము ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి రాని దళితులకి రెండో విడత దళిత బంధు రావాలో వద్దా? ప్రజలు ఒకసారి చెప్పండి, దళితుల రావాలో వద్దా? రెండో విడత రావాలంటే ఒకసారి గట్టిగా చెప్పండి. రావాలి. ప్రజలు కావాలని కోరుకుంటున్నప్పుడు మనం దాన్ని అడ్డుకున్నాడు ఎక్కడిది? సాచ్యురేషన్ మోడ్లు ఇచ్చినప్పుడు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎస్ అదే అడుగుతున్నా, గ్రామ సభనే అడుగుతున్నా బ్రదర్. నేను ఒక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా మీరు గ్రామ సభ గురించే మాట్లాడతారు. హరీష్ నువ్వు అడిగింది అడుగుతూ ఇప్పుడు ఆ స్వామి గారు మన అధికారులు ఇప్పుడు మీరు ప్రజల పక్షాన ఇప్పుడు వాళ్ళు కోరినట్టే, ఇప్పుడు కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరినట్టే మిమ్మల్ని కూడా నేను కోరుతున్నా, వాళ్ళ పక్షాన కూడా నేను కోరుతున్నా. దయచేసి ఇప్పుడు మీరు ప్రజల పక్షాన ఈడ ఉన్న ఇంతమంది పక్షాన మీరు ఇండ్లు ఎంపిక చేస్తామని మీరు చెప్పిండ్రు. వాళ్ళ డిమాండే, నాది కాదు, వాళ్ళే అంటారు. వాళ్ళతో పాటు నేను ఏకీభవిస్తా ఉన్నా. ఇవాళ 3,500 ఇండ్లు హుజురాబాద్ నియోజకవర్గానికి మీరు శాంక్షన్ చేసిండ్రు. మరి చెల్లూరుకి ఎన్ని ఇళ్లు ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు అనేది మీరు ఎంపిక చేయాలని నేను డిమాండ్ చేస్తాను. అందరు ఓకేనా? దీనికి ఓకే అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టరు. రైట్, ఇక ప్రజలందరూ కూడా ఓకే అన్నారు. ఇక ఇక్కడ మీరు ఎంపిక చేసి పోవాలి. రెండోది ఈ ల్యాండ్లెస్ పువర్లది, ఇప్పుడు ల్యాండ్లెస్ పువర్ది ఏదైతే అని ఒక్క నిమిషం అడుగుదా, ఒక నిమిషం. ఇప్పుడు ల్యాండ్లెస్ పువర్ది కూడా ఆ 257 మందిది లిస్టు, వాళ్ళకి ల్యాండ్ లేదని మీరే చెప్పిండ్రు. మరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆత్మీయ భరోసా అనేది 12,000 రూపాయలు మీరు ఇస్తురా ఇస్తలేరా? ఇక చెప్పిపోవాలి. ఇక ప్రజల ముంగట్నే వాళ్ళ కోరినట్టే ఆ 2 కూడా మీరు జవాబు చెప్పి ప్రజలకు చెప్పిపోవాలి. అదే విధంగా మహిళలకు కూడా వచ్చిన 100 రోజుల్లోనే 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. అది కూడా ఇయ్యాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతో పాటు 2,000 రూపాయల పెన్షన్ ని తాతలకి అవ్వలకి 4,000 చేస్తామన్నారు వచ్చిన 100 రోజుల్లోనే. ఆ 4,000 రూపాయలు కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వికలాంగులకి
6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. 6,000 రూపాయలు కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలతోని తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం కూడా ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వచ్చినా ఇప్పుడు అడుగుతురు ఇవాళ ఏమంటారు ఆయన? ఓకే డన్. నేను చేయలే కాబట్టి మాకు మీరు అధికారం ఇచ్చారు కదా ఆయన ఇవన్నీ చెయ్యాలని ఖచ్చితంగా దేని గురించి ఖచ్చితంగా ఇళ్ళని ఎంపిక చేయాలని జవాబు చెప్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇళ్ళని జవాబు చెప్పండి.